ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం చదువుకుందాము. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే. అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయంగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనువాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా. మనుషులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెత్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధంలో 800 మందిని హతం చేశాను. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినం యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలగజేశాను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తరువాతి వారెవరనగా హురారీయుడగు అగే కుమారుడైన షమ్మా. ఫిలిస్తీయులు అలచెందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలగజేశాను. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3 కోతకాలం నా అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రెఫాయీము లోయలో దండు దిగి ఉండేరి. దావీదు దుర్గంలో నుండెను. ఫిలిస్తీయుల దండు కావలి వారు బేత్లెహేములో ఉండిరి. దావీదు బేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలకగా ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడైన అబీషయి తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధంలో 300 మందిని హతం చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ 3 పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయను. గాని మొదటి 3 సమానుడు కాకపోయెను. మరియు కబ్సెయేలు ఊరివాడై
క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదికి పోయి వాని చేతిలో ఈటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన అషాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను, హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, పత్తీయుడైన హెలెస్సు, తెకోనీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నై, అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహారై, నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తై, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు, ఏల నడుమ నివసించు హిద్దై, అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హూమీయుడైన అజ్మావెతు, షయల్పోనీయుడైన ఎల్యాబా. యాషేను యొక్క కుమారులలో యోనాతాను, హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహీయాము, మాయాకాతీయునికి పుట్టిన అహస్పై కుమారుడైన ఎలీపెలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలియాము, కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై, శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ, అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయువాడై ఉండెను. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, వారందరూ 37. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.